హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఏంటి నా బర్త్డే వ్లాగ్. సో బాగా సర్ప్రైజ్ ఇవ్వడానికి పద షాపింగ్కి వెళ్దామని వన్ వీక్ ముందు నుంచి అంటే అప్పుడు ఫుల్ వర్షం అన్నీ, సో వెళ్ళలేకపోయాను. కానీ తర్వాత వన్ డే ముందు 1 hour ముందు పటపటా ఇచ్చేసాము. ట్రెండ్స్కి వెళ్ళాను, నాకు అంత నచ్చలేదు. తర్వాత మ్యాక్స్లో సెట్ అయింది డ్రెస్. సో నెక్స్ట్ డే మార్నింగే అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి గుడిలోకి తీసుకెళ్ళారు బావ. వెళ్ళిన తర్వాత డబ్బాలు వెళ్దామని చెప్పి లైన్లో నడుస్తూ ఉంటే అస్సలు ఎంత వెళ్ళినా లైన్ కదలదే. ఎదురుగుండా చూడండి, మీకు స్టార్టింగ్ నుంచే చెప్తాను. బాగా సర్ప్రైజ్ చేద్దామని గుడికి తీసుకెళ్ళానమాట. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, అక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయన్నమాట. సో ఆ పాదాలకి అందరూ మొక్కుతున్నారు. వీళ్ళు మా ముందున వచ్చారు కదా, వీళ్ళు మాతో పాటు వచ్చిన వాళ్ళే. తర్వాత మాకు నెక్స్ట్ వీడియోలో కనబడతారు చూడండి. సో నేను అలా చూస్తున్నాను, నెమ్మదిగా వెళ్తున్నాను. జస్ట్ మేము అభిషేకం చేయించుకొని చూద్దామని కొబ్బరికాయ, అరటిపళ్ళు మామూలు తీసుకున్నాం అన్నమాట. సో ఆ 50 రూపీస్, 100 రూపీస్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అందరూ ఫ్రీ దర్శనానికి మ్యాక్సిమం వెళ్తున్నారు. అక్కడ చూసారా, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇవి గుడిలోని చాలా స్టార్ట్ అవ్వలే. అండ్ నెక్స్ట్ కొబ్బరికాయ అక్కడ కొడతారు అన్నమాట. సో ఎవరో ఒక ఆయన కొడతారు. అక్కడ బాటిల్ వచ్చి 20 రూపీస్ అంట. నేను కొబ్బరి నీళ్ళు అడిగాను, ఆయనతో మాట్లాడాను, అలాగని చెప్తున్నారు ఆయన. సో కొబ్బరికాయ తీసుకున్నారు, ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఆ లైన్లో మేము వెళ్ళేటప్పుడు నేను బాటిల్స్ కోసం కూడా అడిగాను. సో షూట్ చేశాను మీకోసం, చూసేయండి. తర్వాత లోపలికి నేను ఒకసారి కళ్యాణ్లో నాకు డ్యూటీ వేశారు. కళ్యాణ్లో అయితే ఫ్రీగా బాటిల్స్ అన్నీ ఇచ్చారు. సో డ్రింక్స్ అన్నీ కూడా నేను తాగేసాను అనుకోండి. ఆఫ్కోర్స్ బాగా తీస్తూనే ఉన్నాడు వీడియో. అది నా బర్త్డే డ్రెస్. ఓకే, బాగా తీసాడు, నాకు నచ్చింది. బట్ ఆ రోజు లైవ్ చూసినప్పుడు నేను ఇది అంత ఎఫెక్టివ్గా లేదు, బర్త్డే రోజు అన్నారు కానీ, బట్ ఇట్స్ బ్యూటిఫుల్. నాకు చాలా నచ్చేసింది డ్రెస్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా, బావకి అది నచ్చింది. సో మా అనిగడ్ చాలా హుషారుగా ఉన్నాడు. లోపలికి వెళ్దాం, చూసేద్దాం. ఏంటి టక్ అన్నాను కదా, టప్ నడుస్తున్నాడు. సో చూసారు, అలా పక్కన అలా నించొని బేబీస్ని పట్టుకొని ఉంటారు. చెయ్యాలి నేను కూడా ఎప్పటికైనా సోషల్ సర్వీస్. సో అమౌంట్ ఇంకా రావాలి. నా జీతంలోంచి అయితే మటుకు 5 to 10% తీస్తున్నాను. అది సరిపోదు, ఇంకా నేను సంపాదించి తీయాలని యూట్యూబ్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో ప్లెజెంట్ మానిటైజేషన్ అయింది. సో నెక్స్ట్ ఇంకా పైకి ఎదగాలి, సోషల్ సర్వీస్ బాగా చేయాలనుకుంటున్నాను. సో ఖాళీగా ఉందనుకొని మేము ఫాస్ట్గా నడుచుకొని వెళ్ళిపోయాం. కానీ అట్ లాస్ట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, చాలా అసలు అంటే అప్పుడు మేము వెళ్ళే టైంకి 11:45 అయింది. సో గుడి అయితే లోపల డోర్స్ క్లోజ్ చేసి నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వడం అన్నీ చేస్తున్నారు అన్నమాట. సో మేము కరెక్ట్గా వెళ్ళి టైంకి బుక్ అయిపోయాం. సో అందరూ కూడా పిల్లలతో వచ్చారు. కొంచెం ముందుకు అడిగేసి వెళ్ళండి అన్నారు. సో మనం లైన్లో కరెక్ట్గా వెళ్తేనే మంచిది. మనం పిల్లలతో ఉన్నా సరే సేఫ్టీ చూసుకోవాలి, కానీ అందరితో పాటు వెళ్ళి ఆనందమే వేరు. సో బావతో డిస్కస్ చేస్తున్నాను. బావా ఏంటి ఓకే అని చెప్పేసి. సో అట్ లాస్ట్ లోపలికి అయితే వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, చూపిస్తాం ఆ వీడియో కూడా. బావాని బయటకు వస్తున్నారు. నెక్స్ట్ లోపల ఇలా ఉందండి, గుడి లోపల అంతా కూడా చాలా పిక్స్ అవి తీసుకోవడానికి అయితే కూడా అలౌ చేశారు. ఇంతకు ముందుసారి నేను వెళ్ళినప్పుడైతే అలౌ చేయలేదు. అది కొంచెం ఓల్డ్ గుడి. ఇప్పుడైతే చక్కగా బయట అంతా డెకరేషన్ చేసి లోపల ఇదంతా చేశారండి ఇప్పుడు. సో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవన్నీ గుడి లోపల చూడొచ్చు. బయట ఫొటోస్ తీసుకోవడానికి అది బాగుంది. కొంచెం తల్లి అన్ని అవతారాలు కూడా అవన్నీ పెట్టి చేశారు. కొత్తగా గుడి పెట్టారన్నమాట. ఇప్పుడు రెనోవేట్ చేశారు గుడిని మొత్తం కూడా. దర్శనం అయితే బాగా జరిగింది. మేము చాలాసేపు అక్కడే ఉండిపోయి ఫొటోస్ అవి, తర్వాత అమ్మవారిని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. అక్కడ చూడండి, చాలా
ఎక్కడెక్కడి నుంచో దూరం దూరంగా వచ్చారు. కానీ లోపల చూసారా అమ్మవారు ఎంత కళగా ఉందో. నెక్స్ట్ ఖజానా జ్యువెలరీకి వెళ్ళాడు, బాగా తీసుకెళ్ళాడు. ఇయర్ రింగ్స్ అయితే గిఫ్ట్ ఇచ్చేసాడు. సో నెక్స్ట్ కేక్ అయితే తీసుకొచ్చేసాడు. అది ఐస్ కేక్ అండి, బాదంతో, చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ అనిగాడు బావ రియా ప్రజెంట్ చేశారు నాకు. చాలా బాగున్నాయి రింగ్స్. ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ హ్యాపీ ఇలాంటి ఫ్యామిలీ నాకు వచ్చినందుకు. మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ రోజు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ ఫిష్ కర్రీ అండ్ నెక్స్ట్ చాలా ఐటమ్స్ అయితే చేసింది. పాయసం, గారెలు చాలా చేసింది. సో మమ్మీ అయితే స్టార్ట్ చేసింది. నేను ఎప్పుడు అమ్మని ముందుంచుదామనే చూస్తాను, కానీ అమ్మ కొంచెం ఏజ్డ్ కదా, ఆవిడ ఏంటంటే మీరే చేయండి అన్నీ అంటుంది. కానీ సరే చాలా 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 హ్యాపీగా ఉంది. బర్త్డే రోజు నేను ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం. సో బర్త్డే వ్లాగ్ కూడా ఎంత బాగా జరుగుతుందో అనుకోలేదు. మా అనిగడు రింగ్స్ అవి ఇయర్ రింగ్స్ చూపిస్తుంది అనమాట నాకు. అండ్ రియాకి కూడా ఆంజనేయ స్వామి లాకెట్ తీసుకున్నాను అలా బాగా ప్రజెంట్ చేశాడు రండి. సో ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో చేసుకోవాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని కోరుకున్నాను. ఇలాంటి వాయిస్ ఓవర్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. సో ఇంతటితో వ్లాగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో వస్తాను మీ అందరి ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్, లవ్ యూ గైస్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మా అనిగాడైతే డబ్బా లైఫ్ కేక్ ఎప్పుడైతే కట్ చేద్దాం, ఎప్పుడైతే టపా అనుకుని. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, టేక్ కేర్, లవ్ యూ గైస్.